ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సొమ్ముకరది సోకుకరది అన్న చందంగా అధికారి పనితీరు. ఎంఆర్ కేబుల్ టీవీలో ప్రచురితమైన వార్తకు స్పందించిన అధికారి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జయప్రదం చేయండి. ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కమిటీ సభ్యులు వెల్లడి. మార్కెట్లో ఉల్లిలొల్లి భారీగా పెరిగిన ధరలు. సామాన్యులకు భిక్షాక్. నిత్యావసరాల్లో ఒకటి అయిన ఉల్లి ధర భారీగా కొనలేని సామాన్యులు. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ మాతృమూర్తి శ్యామలమ్మ నేత్రాలను సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. శ్రావణ మాసం ఆదివారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన యూసఫ్. పొలంలో పనిచేస్తున్న రైతుకి దొరికిన విలువైన వజ్రం. బంగారు వ్యాపారి కొనుగోలు. నంద్యాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు. రోజుకి ఏదో ఒక చోట దొంగతనం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రత్యేక కథనం. మన వార్డు మన బాధ్యత. 19వ వార్డులో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తున్న వార్డు ఇన్ఛార్జ్. స్పందనకు వందనం. సొమ్ముకరది సోకుకరది అన్న చందంగా ఆ అధికారి పనితీరు అనే వార్తతో ఎంఆర్ కేబుల్ టీవీలో ప్రచురితమైన వార్తకు స్పందించిన సదరు శాఖ అధికారి తక్షణమే తన కార్యాలయ బోర్డును మార్చి నిబంధనల మేరకు బోర్డును సవరించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజా ప్రతినిధులకు చేరవేస్తున్న ఎంఆర్ కేబుల్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో 27వ తేదీ ఘనంగా శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని కృష్ణ దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణ జయంతి సందర్భంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని 27వ తేదీ తెల్లవారుజామున కృష్ణుడికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, ఉట్టి పగలగొట్టడం వంటి కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నంద్యాలలో నూతనంగా నిర్మించిన పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు 27/8/2024 మంగళవారం ప్రాతకాలం నుంచి
పూజలు స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు కూడా నిర్విరామంగా ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ పట్టణ ప్రజలల్లో 27వ తారీఖు ఉదయం వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, అలాగే 27వ తారీఖు ఉదయం గోపూజతో మొదలయ్యి అలాగే జెండా వందనము, గ్రామోత్సవము, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవంటూ ఉంటాయి. కాబట్టి కులమతాలకు అతీతంగా వెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అనుగ్రహం దొరకడం చాలా మనకు అవసరము. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటూ, అలాగే 2017 నుంచి 2024 వరకు ఈ దేవాలయానికి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకు కూడా ఇదే ప్రత్యేకమైన ఆహ్వానం. కొందరికి ఏదన్నా టైం రీత్యా మర్చిపోయి ఉండొచ్చు. మన ఊరు, మన గుడి, మన బాధ్యతగా భావించి, మన ఇంట్లో కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే కొంతమందికి డౌట్ ఉంది, రేపు పండగని 26వ తారీఖు పండగని కొంతమందికి ఉంది. మన చంద్రమానం ప్రకారం రేపు చేస్తున్నారు కొంతమంది ఇస్కాన్ వాళ్ళు. మనం సూర్యమానం చేస్తాం కాబట్టి 27 తారీఖు శ్రీకృష్ణ మందిరం పద్మావతిలో చేస్తున్నాము. ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా రేపు సెలవు కాబట్టి వాళ్ళు రేపు 26వ తారీఖు వచ్చేసి స్వామి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, మా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి శ్రీకృష్ణ మందిరం భజన సంఘం ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ. అందరికీను శ్రీకృష్ణ జయంతి సందర్భంగా పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చే భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం ముందే చెప్తున్నామండి. ఎందుకంటే ఆబాల గోపాలం ఆనందంగా చేసుకునే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఇప్పటి నుంచే దేవాలయం తరపున మేమందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజున అంటే చెప్పారు కదా 27వ తేదీ ఆగస్టు నెల తప్పనిసరిగా అందరూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ప్రార్థిస్తున్నామండి. జయ కృష్ణ. 8/24వ తారీఖున శ్రీకృష్ణ దేవాలయం గ్రామోత్సవం ఉంటుంది. పద్మావతి దేవాలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు సుమారుగా ఒక 500 మంది భక్తులతో భజన చేసుకుంటూ ఊరేగింపు జరుగును. కాబట్టి భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. సామాన్యులకు భిక్షాక్ తగిలింది. నిత్యావసరాల్లో ఒకటి అయిన ఉల్లి ధర భారీగా పెరిగింది. సామాన్యులు ఇబ్బంది పడుతుంటే మరొకసారి ఉల్లి ధర కూడా వారి పాలిట భారంగా మారింది. నిన్న మొన్నటి వరకు 100కు 3 నుంచి 5 కిలోల వరకు ఉల్లిని విక్రయించగా ఇప్పుడు ఏకంగా కిలో ధర 50 నుంచి 60 వరకు అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. ఓపెన్ మార్కెట్లో కేజీ టమాటా ధర 60 నుంచి 70 ఉండగా కేజీ ఉల్లి ధర 50 నుంచి 60 ఉండడంతో ఇది సామాన్యుల జేబులకు చిల్లుపడేలా చేస్తుంది. దీంతో ఉల్లి, టమాటా కొనుగోలు చేయడానికి సామాన్యులు వణికిపోతున్నారు. అయితే ఉల్లి ధర పెరగడానికి ముఖ్య కారణం మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడమే కారణం అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే గతంలో 450 టన్నుల ఉల్లి దిగుమతి కాగా ప్రస్తుతం కేవలం 250 టన్నులు మాత్రమే దిగుమతి అవుతుందని తెలిపారు. రేటు అమాంతం పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో మార్కెట్లో ఉల్లి లొల్లి మొదలైంది. ధరల పెరుగుదలతో మరింత పెరిగే ఛాన్స్ ఉందని భయపడి కొందరు ఎక్కువగా ఉల్లిని కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు నంద్యాల కూరగాయల మార్కెట్లో ఉల్లిగడ్డల రేట్లు వచ్చేసి 40 నుంచి 50 వరకు మహారాష్ట్ర సరుకు జరుగుతుంది. అదేవిధంగా మన లోకల్ సరుకు వచ్చేసి 35 నుంచి 40 రూపాయలు జరుగుతుంది. మార్కెట్ ఈ 15 రోజులలో బాగా పెరిగినాయి. అలా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు పొలాల్లోనే స్టాక్ పెట్టుకుంటారు. బళ్ళు పోగా ఆడ రేట్ పెరిగింది. అదేవిధంగా మాకు మార్కెట్లో పెరిగినాయి కాబట్టి వ్యాపారం తక్కువ ఉంది. మాకు పెద్దగా వ్యాపారాలు జరగడం లేదు. వీధులు ఉన్నట్టు తీసుకుపోవాలంటే కేజీ తీసుకుపోయే వాళ్ళు పావు కేజీ, అర్ధ కేజీ తీసుకుపోతున్నారు. 10 కేజీలు వాడేవాళ్ళు కేజీ, అర్ధ కేజీ తీసుకుంటున్నారు. బస వాడేవాళ్ళు 10 కేజీలు ప్యాకెట్ 5 కేజీలు వేసుకుపోతున్నారు. ఆ విధంగా మార్కెట్ ఈరోజు నడుస్తుంది.
నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై విస్తృత ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల స్థానిక నంద్యాల పట్టణంలోని మారుతి టౌన్షిప్ నందు 7 హిల్స్ హాస్పిటల్ ఎండి, కాచాయిని మెడికల్ అండ్ సర్జికల్ అధినేత, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ మారుతి కుమార్, మాతృమూర్తి రెంటాల శ్యామలమ్మ నిన్న రాత్రి చనిపోవడంతో మరికొంతమందికి చూపును ప్రసాదించి ఆమెను అమరజీవిగా చూడాలని మారుతి గారి మరియు వారి కుటుంబ సభ్యుల గొప్ప ఆకాంక్ష మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. మారుతి కుమార్ మాట్లాడుతూ, మా అమ్మ చల్లని కళ్ళు ఈ ప్రపంచాన్ని ఇంకా చూస్తూ ఉండాలని మా కుటుంబ సభ్యులు అందరం కలిసి నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎలాగూ కలిసిపోయే అవయవాలు ఇతరులకు దానం చేయడం ద్వారా ఉపయోగపడి వారి ద్వారా మన ఆత్మీయులు ఇంకొకరి జీవించినట్లుగా ఉంటుందని, ఇది గొప్ప పుణ్యకార్యమని, కావున ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దానం చేయించడం జరిగింది. అలాగే దీనికి సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చనిపోయిన వారి ఆశయాలు కొనసాగాలంటే పక్కన ఉండే వారిలో ఆ స్ఫూర్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయలేము. కావున చనిపోయిన వారికి అవయదానం చేయాలని, నేత్రదానం చేయాలని, ఇంకా ఏదైనా కూడా వాళ్ళ ఆశయాలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చేది వాళ్ళ పిల్లలు, వాళ్ళ వారసులు మాత్రమే. కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆమె మరోసారి ఆమె చూపు ప్రపంచంలో తిరగాలని చెప్పేసి వారు ఆశించి నేత్రదానం చేసినందుకు పేరు పేరున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి కుటుంబ సభ్యులు, వారి వారసులందరికీ, శ్యామలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మగారు స్వర్గస్థులైనారు. మా అమ్మ ఇక్కడే ఉండాలని కోరుకుంటూ ఐ డొనేషన్ రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి ఐ డొనేట్ చేశాము. మా అమ్మగా జీవితకాలంగా 100 ఏళ్ళు బతకాలని నా కోరికతో నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. ఐ డొనేషన్ చేయడం వల్ల మా అమ్మ ఇక్కడే ఉంటుందని నాకు ఫీలింగ్. ఇంకా మెరుపు ఇవి మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను చేశాను. శ్రీశైలంలో శ్రావణ మాసం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రావణ మాసం పైగా ఆదివారం సెలవు కూడా కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా వాహనాలు, భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ కంపార్ట్మెంట్స్ లో బారులు తీరారు. దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలాగా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఉప్పరి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్ కుమారుడు ఫయాజ్ పాల్గొన్నారు. యువత పుట్టినరోజులు అంటేనే పార్టీలు చేసుకోవడం, సంబరాలు చేసుకుంటారు. కానీ ఉప్పరి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా యువత మాత్రం ఆదర్శంగా నిలిచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 10 మంది ఉపయోగపడుతుందని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులు ఫయాజ్ ప్రారంభించి యువతను అభినందించారు. ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఉప్పరి సుబ్రహ్మణ్యం పుట్టినరోజును ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
సార్ అక్కడ ఎవరన్నా అక్కడ పడుకోండి అన్న ఎవరు మీరేనా ये छोटू क्या यार तुम्हें हुंसो में क्या तो मरता पाती तू ऐसा करेगा పొలం పనులు చేస్తున్న రైతుకు దొరికిన విలువైన వజ్రం లభ్యం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దీన్ని 12 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు మాత్రం ఏజెంట్లను నియమించుకుని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులందు సిండికేట్ గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తుల దగ్గరికి వారి ఏజెంట్లను పంపి తక్కువ మొత్తానికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. లైటింగ్ అంతా ఉందండి. కదిలి చెయ్యి. నంద్యాల పట్టణంలో రోజు ఏదో ఒక చోట దొంగతనం జరుగుతుంది. కొందరు చోరీలకు పాల్పడి అందిన కాడికి దోచేస్తున్నారు. ఒక ఇల్లు కాకుంటే మరొక ఇంటికి వెళ్లి దోచేస్తున్నారు. ఇటీవలే నంద్యాల పట్టణ శివారులో ఓ దుకాణంలో చోరీకి యత్నించి డబ్బులు లేవని ఏకంగా ఒక పేపర్ పై రాసి ఉంచి దొంగలు పోలీసులకు సవాల్ విసిరారంటే పరిస్థితి ఎంతటి స్థాయికి వెళ్లిందో అంచనా వేయొచ్చు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 2022 296 చోరీలు జరిగాయి. 2023లో 215 జరిగాయి. గత నెలలో సుమారు 85 చోరీలు జరిగినట్లుగా సమాచారం. 2023లో రికవరీల శాతం కేవలం 10% మాత్రమే ఉండడంతో చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జూన్ 18న పట్టణంలోని విశ్వనగర్ కు చెందిన నాగేంద్ర ఇంటికి తాళం వేసి బోయరేవులలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి 2.2 లక్షల నగదు 8 తులాల బంగారాభరణాలు దోచుకు వెళ్లారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ లలితానగర్ దేవనగర్ ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరీ చేశారు. పొన్నాపురం కాలనీలో వలి అనే వ్యక్తి ఇంటి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఊరెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి పరిశీలించారు. ఇంట్లో ఉండే 8 తులాల బంగారం అపహరణకు గురైంది. జూలై 11న నంద్యాల పట్టణం జగజ్జనని నగర్లోని ఓ కుటుంబం ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని గంటల్లోనే ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 20 తులాల బంగారాన్ని దోచేశారు. ఆ ఇంటితో పాటు అదే రోజు మరొక 2 ఇళ్లలో చోరీ యత్నించారు. జూన్లో నంద్యాల పట్టణం ఎన్జీఓ కాలనీలోని ఓ శాస్త్రవేత్త నివాసంలో దొంగలు పడి 40 తులాల బంగారం ఆభరణాలు దోచుకు వెళ్లారు. मास्क को क्या
కొటేషన్ సూపర్. ఇంగ్లీష్ సరిగ్గా వచ్చిన ఏదో రాసినాడు అర్థం ఏమంటే అర్థమవుతుంది అంతే. ఇంటర్ వరకేమో చదువుకున్నాడు అన్న, మాకు ఏం చెప్పలేదని. డోంట్ వర్రీ అదేదో యూ డోంట్ వరీ ఓకే అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వాడు బాగా చూసినాడు. నిన్ననే మా పిల్లోడు హైదరాబాద్కి రోజు ఇక్కడే ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక్కడే. కానీ నిన్న ఒక్క రోజు కొంచెం పని మీద హైదరాబాద్ పోయినాడు. ఏ చేసిన రోజు బైక్ కీస్ ఉన్నాయి, బైక్ కూడా వేసుకోవచ్చు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను ఇక్కడ విఘ్నేశ్వర అగ్రికల్చర్ జోన్ లో వర్క్ చేస్తున్నా. వెనకల నుంచి పోయినావా? బీగాలు వేసినది. మీరు ఇంట్లో కాబట్టి సేఫ్. ఇంట్లో ఉన్నారు కాబట్టి సేఫ్ అట్లా. వాడు ఇక్కడ నుంచి దీన్ని తీసినాడు, ఇక్కడ నుంచి దీన్ని తీసి ఇక్కడ లోపల కూడా తీసేసినాడు మొత్తం. లోపల ఇది కూడా రెండు వచ్చేసినాడు లోపలికి. ఈ వాటిని కూడా తీసేసినాడు. డోర్ కూడా వచ్చేసి డోర్ ఉంది కదా, డోర్ కూడా ఓపెన్ అయింది. ఈ డోర్ కూడా ఓపెన్ చేసినాడు. మేము ఉన్నాం కాబట్టి వాడు అసలు లోపలికి రాలేదు. వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది ఇట్లా మామూలుగా ఇది డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ చేసి ఇట్లా వేసిపోయినారు వాళ్ళు. ఇది మాత్రం ఓపెన్ ఇట్లా తెలుసుకోండి. అది ఇట్లా, ఇది ఇట్లా. ఈ డోర్ తీసేసరికి డోర్ ఇట్లా అడ్డం ఉంది, జస్ట్ ఇట్లా డోర్ అడ్డం ఉంది అంతే. లోపల ఈ గడులు ఉంటాయి కదా, ఇవి కూడా తీసేసినారు. మనం ఎందుకు ఓపెన్ ఉంది తీసేసరికి ఆల్రెడీ ఇది కూడా ఓపెన్ ఉంది. ఇది ఓపెన్ చేసుకొని దీని నుంచి తీసినట్లు అట్లా. మీరు బెడ్రూమ్ లో
నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆదేశాల మేరకు మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ రోజు సందర్భంగా 19వ వార్డు ఫిరోజ్ యువసేన టీం 19వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ మున్నా ఆధ్వర్యంలో పోనాపురంలో ప్రజలం ఇంటింటికి తిరిగి వారికి సూపర్ 6 పథకాల గురించి తెలియజేసి వారి సమస్యలను తెలుసుకుని మన నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నకి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ మున్నా మరియు వడ్డే జనార్దన్ గౌడ్ మరియు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. पानी सप्लाई करता वो भी बोलो లేదు సంబంధం డైవర్ట్ చేసి పైప్ వాళ్ళే మార్చుకుంటారు. సమస్యలు पानी आता है करेक्ट టర్నింగ్ లారీ వచ్చి కొంచెం ఇబ్బంది కానీ టర్నింగ్ లో అందుకే ప్రజలు సరైన బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. నంద్యాల ఫారూక్ గారు మంత్రి అయినారు. ఈ రోజున కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మన నంద్యాలలో సందు తిరగమని మాకు అందరికి ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి ఒక్కటి ఏదైనా సమస్య కూడా మనం తెలియజేస్తాం. దానికి పూర్తి అయ్యేటట్టుగా మనం ఖచ్చితంగా కష్టపడి చేసుకుంటాం. వారంలో మనమందరము కలిసి అభివృద్ధిగా పని ఒకటి ఈ పని రెండు ఖచ్చితంగా ఏ వారంలోనే పోవాలి. బయట నుంచి మనం ఇంతమంది లేదు మనం మాట్లాడినా ఫైనల్ ఏదో సీరియస్ అయిపోతాం ఖచ్చితంగా తెలియదు. ఇల్లా పింఛన ఇంకా సమస్యలు ఉన్నాయా? కాలువ సమస్యలు, రోడ్ల సమస్యలు. పెళ్లి ఇంకా సంపుతున్నాయి. చంద్రబాబు తీసుకున్నారు 4,000 చెబుతారు. पहले आते हैं नहीं ऐसा घर को पंद्रह बजे आंदोलन में चढ़े नहीं तो दिया क्या है नहीं वो हो गया लो संबंध नहीं. इससे पहले का गवर्नमेंट का अलग था रूल. अब पूरा चेंज हो गया. गवर्नमेंट नंबर नारायणपुरम में रखते हैं. नहीं हाँ नहीं क्या करा दिले वहाँ आदमी करा दिला. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొమ్ము కరది సోకు కరది అన్న చందంగా అధికారి పనితీరు. ఎంఆర్ కేబుల్ టీవీలో ప్రచురితమైన వార్తకు స్పందించిన అధికారి. శ్రీకృష్ణ
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జయప్రదం చేయండి. ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కమిటీ సభ్యులు వెల్లడి. మార్కెట్లో ఉల్లిలొల్లి భారీగా పెరిగిన ధరలు. సామాన్యులకు భిక్షాక్. నిత్యావసరాల్లో ఒకటి అయిన ఉల్లి ధర భారీగా కొనలేని సామాన్యులు. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ మాతృమూర్తి శ్యామలమ్మ నేత్రాలను సేకరించిన రెడ్ క్రాస్ సొసైటీ. శ్రావణ మాసం ఆదివారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన యూసఫ్. పొలంలో పనిచేస్తున్న రైతుకి దొరికిన విలువైన వజ్రం. బంగారు వ్యాపారి కొనుగోలు. నంద్యాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు. రోజుకి ఏదో ఒక చోట దొంగతనం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రత్యేక కథనం. మన వార్డు మన బాధ్యత. 19వ వార్డులో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తున్న వార్డు ఇన్ఛార్జ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.